ఆస్ట్రాలజీ అనగానే అందరికీ జ్యోతిష్యం చెప్పడం, హస్తరేఖలు చూస్తున్నారని అలా డిఫరెంట్ గా ఉంటారు. వామాచారము దానికి ఏం చేస్తారు? వశిష్ఠుడు అగస్త్యుడు ఇలా అలా వశిష్ఠుడి కాలం నుంచి మనకు ఈ వామాచారం. సో ఆ సనాతన ధర్మంలో ఈ మాంసం, మద్యం అసలు ఏవి కూడా దరిదాపుల్లో ఉండకూడదు. మద్యము, మాంసము, శము, మైథునము, ముద్ర. మీరు మైథునం అన్నారు. మైథునం అంటే శృంగారం. అసలు అది మనం వినడానికి కూడా ఇష్టపడం. అలాంటిది మీరు పూజలో వీటిని వాడతాము. వీటిని వాడాలా అనేది రూల్. ఆ భంగిమల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఇట్లా పైనుంచి చూసినప్పుడు కానీ. కామాఖ్యదేవి అన్నారు కాబట్టి అమ్మవారి యోని ద్వారా రక్త ప్రవాహం జరుగుతుంది. కానీ కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని మెటీరియల్స్ మిక్స్ చేయడం వల్ల ఆ భూమి ద్వారా అక్కడ ఎర్రని రంగు వస్తుంది అని సైంటిఫిక్ గా కొంతమంది అంటున్నారు. సునీత విలియమ్స్ గారిని 8 రోజులు 9 రోజులు అని చెప్పి తీసుకుపోయింది. మరి వీళ్ళు అనుకున్న స్కెడ్యూల్ ఏమైంది? ఇంత సైంటిఫిక్ లో మరి ఆమెను ఎందుకు? అంటే అక్కడ అమ్మవారే యోని త్రూ మనకి రక్తస్రావం అవుతూ ఉన్నది, దాన్నే పూజిస్తూ ఉన్నారు. అంటే వై అట్లా మళ్ళీ ఎందుకు ఇక్కడ లేడీస్ ని మళ్ళీ అక్కడ కూడా అమ్మవారు ఒకనొక టైంలో మనుషుల్ని బలిచ్చారు, బట్ సీక్రెట్ గా జరుగుతాయి అవన్నీ కూడా. నువ్వు తల్లివి కదా, అందరికి నువ్వు బలులు తీసుకుంటావు అంటే అమ్మవారు అన్నారంట. నేను తల్లినే కానీ నాకేదో భూత్ ప్రేత్ పిశాచ్ హై, చాలా తప్పు చేశాను, ఏదో తప్పు చెప్పేశాను వీళ్ళకి లైఫ్ లో. ఎలక్షన్స్ అప్పుడు జరిగాయి అనమాట. నేను రిగ్రెట్ అయ్యేది సీఎం జగన్ గారి విషయంలో. అంబానీలా బొట్టాలిరా, అంబానీలా బతకాలిరా అనేది మనం అనుకుంటాం. ఆయన పరిస్థితి బాగవుతుందా? కర్మ అనేది అంబానీ అయినా అదానీ అయినా ఎవరైనా గ్రహం కన్నెర చేసిందంటే ఎత్తుకొని పోవాల్సిందే. పెళ్లి ఒక ముహూర్తం చూసి ముహూర్త బలం అని చెప్పేసి 2 జాతకాలను తీసుకుని పెళ్లి చేస్తున్నారు. పెళ్లి చేసిన తర్వాత తిప్పి కొడితే 6 నెలలకే విడాకులు తీసుకుని ఇద్దరు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏదేదో హల్దీ బుల్ది గిల్ది అని మొన్న అయితే పెట్టుకున్నారు, ముద్దులు పెట్టుకుంటున్నారు ఆడవాళ్ళు హల్దీలో. అన్ని చోట్ల శుభంగా మంగళ వాయిద్యాలు ఉండాలి, మామిడాకుల తోరణాలు, ఇట్లాంటివన్నీ ఒక గుడ్ వైబ్స్ ఉండాలి. ఎక్కడ మంగళ వాయిద్యాలు ఎక్కడ వినిపిస్తున్నాయండి అంటావా మామ? ఇవి నో, ఐఎమ్ సేయింగ్ రియలీ ఫ్యాక్ట్ రైట్. అది పెళ్ళా లేకుంటే క్లబ్బా? బొంబాయికి రాను. ఇక్కడ దేవతలు ఎట్లా వస్తారు?